హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. ఈరోజు నేను క్యారెట్ బటానీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఒక 1/2 కేజీ క్యారెట్ కట్ చేసి పెట్టాను, కొంచెం బటానీ తీసుకున్నాను, ఒక 10 వెల్లుల్లి రబ్బలు చితకొట్టి పెట్టానండి, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టానండి, కొంచెం కరివేపాకు. ఇదంతా కూర చేసేసుకుందాం. ఇదిగోండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, ఆయిల్ వేస్తున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. 1 స్పూన్ పచ్చెనపప్పు వేస్తున్నానండి, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. కొంచెం ఈ పప్పులు వేపుకుందామండి, కొంచెం వేగితే బాగుంటుంది. తాలింపు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తే ఏగదు. గొండి వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకుందాం. కొంచెం వేగితే చాలండి. ఇవి మళ్ళీ అవన్నీ వేపుతాం కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులోనే వేగిపోతాయి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగ వేసుకుందాం. ఇంకో చూడండి, ఇలాగే వేగితే చాలండి, ఇలా వేగితే చాలండి. ఇగో బఠానీ కూడా వేసేస్తున్నాను, క్యారెట్ కూడా వేసేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకుందాం మనం. ఇంకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకోండి కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఈ మొత్తం మనం కలుపుకుందామండి. వేసిన తర్వాత ఇది మొత్తం కలుపుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మనం ఇది మూత పెట్టుకుందామండి. ఇంకోండి 10 నిమిషాలు అన్నాను కదా, ఇంక ఇది వేగిపోయిందండి. ఇందులో కొంచెం నేను పల్లీల పొడి వేస్తానండి. ఇందులో కొంచెం ఈ పల్లీల పొడి అండి నేను ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ అన్నీ వేసి పట్టిందండి ఇది. నేను ఇంక ఇదే వేస్తానండి. నేను ఇంకా కారం వేయను, ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను కదా ఆల్రెడీ. ఇంక ఇది సరిపోద్దండి కారము. 2 స్పూన్లు వేసానండి. ఇంక కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఇంక కలిపేసుకొని స్టవ్ ఆపేస్తున్నానండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. క్యారెట్ తినే వాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చండి ఇలా ఫ్రైలా చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.